ప్రభు సన్నిధానంలో మరి ఆయనక చిత్తానుసారంగా మనందరూ కూడా కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. కొద్ది సమయము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని మనందరూ కూడా శ్రద్ధగా దీని యొక్క వాక్యాన్ని విందాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక వాక్య భాగాన్ని మనము చదువుకునే ముందర కొన్ని విషయాలు జనరల్గా మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఈ రోజుల్లో మంచి చేస్తేనే మనం ఎవరికైతే మంచి చేస్తామో వారే మర్చిపోయే విధముగా ఉంటున్నటువంటి రోజులు అన్నమాట. మనము మేలు చేసి కీడు తెచ్చుకునే రోజులుగా కూడా ఉంటున్నాయి. మరి అలాంటి దినాల్లో మనను దేవాతి దేవుడు ఈ క్షణాన్ని కూడా విడిచిపోలేదు, మర్చిపోలేదు అనడానికి ఒక వాక్యాన్ని దేవుడు మరి చూపించడం జరిగింది. హల్లెలూయా. ఆ అధ్యాయంను నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ఈరోజు వాక్యం ఏం చెప్పాలి ప్రభా అని చెప్పేసి దేవుడిని అడిగినప్పుడు మరలా ఆ అధ్యాయాన్ని 3 సార్లు చూపించాను అన్నమాట. 3 సార్లు చూపించడానికి దేవుని సన్నిధిలో మరలా అడగడానికి గల కారణం ఏంటంటే, ఇది ఆల్రెడీ నేను చెప్పేశాను కదా, మరలా ఏం చెప్తానని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే మరలా అదే వాక్యాన్ని దేవుడు చూపించడం జరిగిందనమాట. అయితే ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుదాము. దేవుడు ఇక్కడ ఏదో ఒక మాటనే చూపించాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడని చెప్పేసి నేను అనుకొని మరలా ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక చోట నేను ఆ ఒక చోటనే ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. కీర్తనకారుడు 8వ అధ్యాయంలో 4వ మాట, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పార్టీ వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పార్టీ వాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రశ్న దగ్గర దేవుడు కొద్ది సమయము అలా ఆగటానికి నాకు ఆలోచన దయచేశాను. నిజమే, నరుని జ్ఞాపకము చేసుకొనడానికి ఆ నరుడు ఏ పార్టీ వాడు. దేవుడు కలుగ చేసినటువంటి సృష్టి అంతటిని కూడా ఒక్కసారి మనం చూస్తే భూమి చాలా చిన్నదిగా కనబడుతుంది. అంతరిక్షంలోనికి వెళుతూ 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 దూరంగా వెళ్ళే సమయానికి అసలు భూమి ఎక్కడుందో కూడా కనబడదు. గెలాక్సీలను మనం దాటుకుంటూ వెళుతున్నప్పుడు ఆ భూమి ఎక్కడుందో కనబడదు. భూమి కనబడకపోతే భూమిపై ఉన్నటువంటి మనిషి ఇక ఎంత ఉంటాడనేది ఒకసారి ఆలోచన చేస్తే చాలా చాలా చిన్నవాడు. అంత చిన్న కణముగా కూడా దేవుని యొక్క కనుదృష్టికి మనము కనపడము. ఆయన కలుగు చేసినటువంటి సృష్టిని అంతటిని కూడా ఒక ప్రక్కన పెడితే, అలాంటిది మనలను ఆయన అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు, అన్నిటికంటే ఎక్కువగా మనలను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు. ఎంత ఉన్నతమైన స్థితి అంటే ఆయన కలుగు చేసినటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క సృష్టిలో ఉన్న వాటిని అనుభవించడానికి, పాలించడానికి, ఫలించి అభివృద్ధి చెందటానికి, నిందించడానికి దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఆ చిన్న కణము ఉన్నటువంటి నరునికి ఇచ్చాడనమాట. హల్లెలూయా. దేవుడు కలుగు చేసినటువంటి సృష్టిని ఒక్కసారి చూస్తే భూమి అసలు కనపడని స్థితిలో ఉంటే మనము ఏ పార్టీ వారము, అయినను కూడా ఆయన మనలను మర్చిపోలేదంట. మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన.
మనము సర్వసాధారణంగా ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రాంతంలో అనేక సంవత్సరాలు మనం ఉన్నప్పటికీ కూడా మనం ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చేసామో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులను, ఆ ప్రాంతాన్ని చాలా త్వరితముగా మర్చిపోతాం. చాలా త్వరితముగా మర్చిపోతాం. జస్ట్ ఒక 10-15 ఇయర్స్ అయితే మ్యాక్సిమము ఏం వెళ్ళిపోతాయి అనమాట, మన బ్రెయిన్లో నుంచి వాష్అవుట్ అయిపోతుంటాయి, వెళ్ళిపోతాయి, ఎరైజ్ అయిపోతాయి. అయితే దేవుడికంట మనము తల్లి గర్భములో ఒక కణముగా ఏర్పాటు చేసుకున్న ఆ తొలి రోజు నుంచి కూడా మనము చివరి ఊపిరి ఆగేంత వరకు కూడా మన పట్ల ఏదైతే ఆయన చెయ్యాలని చెప్పేసి అనుకున్నాడో, ఏ ప్రణాళిక అయితే ఆయన కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశాన్ని అయితే ఆయన కలిగి ఉన్నాడో అది నెరవేర్చడానికంట ఆయన ఆ సమయం కోసం ఎదురు చూస్తూ మన జ్ఞాపకం చేసుకుంటాడంట. నరుడు ఏ పాటి వాడని చెప్పేసి కీర్తనాకారుడు ప్రశ్నిస్తూనే, అలాంటి నరుణ్ణి దేవాతి దేవుడు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాడంట, ప్రతి నిమిషము జ్ఞాపకం చేసుకుంటాడంట. యెషయా ప్రవక్త అంటాడు ఏమనంటే, ప్రతి నిమిషమున నీరు కట్టే దేవుడు అంటాడు. హల్లెలూయా. ప్రతి నిమిషమున నీరు కట్టే దేవుడు అంట. ఏ శత్రువు దానిపైకి రాకోకుండా కాపాడే దేవుడు. హల్లెలూయా. ఆయన కునుకడు, ఆయన నిద్రపోవడం. ఎవరిని కాపాడడానికి? మనల్ని కాపాడడానికి. మనం ఈ రోజున సజీవ లెక్క ఉన్నామంటే, ఈ రోజున మనము సంతోషంగా ఉన్నామంటే, ఈ రోజున మనము సమృద్ధితో ఉన్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల మనందరిపై ఉన్నది కనుకనే మనలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నువ్వు ఎవరికైనా సహాయం చేసి మరలా నీ యొక్క హీన దశలో వెళ్ళి అడిగితే వారు నిన్ను మర్చిపోతారు. కొన్ని సందర్భాల్లో ఉండి కూడా నీకు సహాయం చేయలేదు. అలాంటి కఠిన హృదయం కలిగినటువంటి మానవులు. అయితే మనము పూజిస్తూ ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన పాపంలో ఉన్నా కూడా ఆయన మర్చిపోడంట. మనం ఆయన చెయ్యి విడిచిపెట్టేసినా కూడా ఆయన మర్చిపోడంట. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన మరచిపోకుండా మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కటి ప్రశ్న వేస్తున్నాడు. ఏమనంటే, నువ్వు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు. రెండు, ఒకటి జ్ఞాపకం చేసుకుంటాడు, రెండు దర్శిస్తాడన్నమాట. హల్లెలూయా. అంటే మనం ఎలాగున్నామో, మన స్థితిగతులు ఎలాగున్నాయో, మనం ఆరోగ్యకరమైనటువంటి రెక్కల చాటున ఉన్నామా, అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నామా అని మనను ఆయన చూస్తూ జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనం ఎప్పుడైతే ఆ పరిస్థితులను దాటడానికి ఆయన వైపు చూస్తామో ఆయన వెంటనే ఏం చేస్తాడో తెలుసా? మనల్ని దర్శించి గొప్ప దేవుడు అన్నమాట. నిర్గమకాండంలో ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు నాకు చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. ఆ సందర్భం ఎప్పుడు చదివినా కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంటుంది. 4వ అధ్యాయంలో 30-31 వచనం చదువుదాం ఒకసారి. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక్రియలను చేయగా జనులు నమ్మిరే. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టనను మాట జనులు విని తల వంచుకుని నమస్కారం చేశారంట. ఎంత చక్కగా ఈ గ్రంథకర్త వివరిస్తున్నాడు అనేది చూస్తే, యెహోవా అంట ఇశ్రాయేలును చూడవచ్చాడంట. ఎందుకు? వారి బాధలను, వారు పడుచున్నటువంటి వేదన, వారు పడుచున్నటువంటి రోదన అన్నిటినీ కూడా ఆయన చూడవచ్చి, అయ్యో నా ప్రజలు ఇంత
దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉండిపోయారని చెప్పేసి ఆ ప్రజలను బయటికి తీసుకుని రావాలి. ఎలా బయటికి తీసుకుని రావాలి? ఎవరిని పంపాలి? ఎవరు నమ్మకముగా పనిచేస్తున్నారు? ఎవరు నా మాట వినబోతున్నారు? ఎవరు నా ఆజ్ఞను అతిక్రమించుకోకుండా పని చేసేవారు ఎవరున్నారని చెప్పేసి ఆయన వెతికేవాడు ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన భూమి ఎందంతటి కూడా సంచారం చేసేవాడు. అనేక 7 ఆత్మలు భూమి ఎందంతటి కూడా సంచారం చేస్తున్నాయి. ఎందుకు సంచారం చేస్తున్నాయంటే ఆయన కను దృష్టి యథార్థవంతుల మీద, నమ్మకస్తుల మీద, ఆయన మాట వినేవారి మీద, లోబడేవారి మీద ఆయన కను దృష్టి ఉంది. ఆయన వారిని చూశాడంట. వారి చూడవచ్చి వారి బాధను కనిపెట్టిన మాట జనులు విన్నారంట. ఎవరి ద్వారా విన్నారు? మోషే, అహరోను ద్వారా. దేవుడు వారి బాధను చూసి అక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి నా ప్రజలను ఆ యొక్క బాధలో నుంచి, ఆ యొక్క బంధకాల్లో నుంచి, ఆ శ్రమలలో నుంచి, ఆ నిందలలో నుంచి వాడిని బయటికి తీసుకొని రా అని చెప్పేసి మోషేతో దేవుడు మాట్లాడి తనని పంపించాడు. పంపించినప్పుడు ప్రభా నీవెవరు అని చెప్పేసి వారు అడిగితే నీ పేరు ఏం చెప్పాలి? అసలు నువ్వు దేవుడు అనడానికి వాడిని ఎలా నమ్మించాలి? ఇశ్రాయేలు ప్రజలు మాటతో నమ్మే ప్రజలు కాదే. వారికి ఏ సూచక్రియ చేయాలి, ఏ అద్భుతం చేయాలి, నువ్వు దేవుడవని, నువ్వు సర్వశక్తి గల దేవుడవని, అద్భుతాలు చేసే దేవుడవని వారి ముందర నేను ఎలా మాట్లాడి ఏం చేస్తే వారు నమ్ముతారని చెప్పేసి దేవుడిని అడిగితే దేవుడు కొన్ని సూచక్రియలు కూడా తనకి చూపించి తను ఎంత శక్తిమంతుడో, తను ఎన్ని అద్భుతాలు చేయగలడో అక్కడే ఆ యొక్క మోషేకు నమ్మికను కలుగజేసి ఆ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నమ్మించడానికి ఆ సూచక్రియలు చేసి దేవుడు మిమ్మల్ని చూశాడయ్యా, మీ బాధలను చూశాడు, మీ ఇరుకులను చూశాడు, మీ రోదనను ఆయన చూశాడు, మీ కన్నిటిని ఆయన చూశాడు. ఆయన చూసి మమ్మలను మీ యొద్దకు పంపాడు అని చెప్పేసి చెప్పింది. ఉదయకాల సమయంలో దీనికి వాక్యాన్ని వింటున్నటువంటి మనము చాలా సందర్భాల్లో ఏమనుకుంటామో తెలుసా? నన్ను అందరూ మర్చిపోయారు, నన్ను ఎవరు చూడట్లేదని. నువ్వు కాచే ప్రతి కన్నిటిని దేవుడు చూస్తా ఉన్నాడు. నువ్వు దేని కొరకు నువ్వు మూలుగుచున్నావో, ఒంటరిగా ఉన్నప్పుడు దేని కొరకు నువ్వు రోదన చేస్తున్నావో, దేని కొరకు నువ్వు ఆశపడుతున్నావో, దేని కొరకు నువ్వు దుఃఖపడుచున్నావో అన్నిటినీ కూడా ఆయన చూసే దేవుడుగా ఉన్నాడు, వినే దేవుడుగా ఉన్నాడు. ఆయన అని అంటున్నాడు, కన్నులు కలుగజేసిన వాడు కానకుండా, చెవులు కలుగజేసిన వాడు వినకుండా ఆయన వినే దేవుడు, ఆయన చూసే దేవుడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు రోదన చేస్తున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు దేవుడు ఎలాగైతే చూస్తాడో నీ లోటులను, నీ లోపాలను, నీ ఇరుకులను, నీ ఇక్కట్లను తీర్చుకోవడానికి ఆయన సన్నిధానంకి వచ్చి, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నలుగురితో ఉన్నప్పుడు, సంఘముతో ఉన్నప్పుడు, ఎప్పుడైనాను నువ్వు దేవుని సన్నిధిలో కాచే ప్రతి కన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడన్నమాట? చూచి దేవుడు ఉన్నాడు. అయితే ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని ఆ కార్యాన్ని చేయాలో ఆ కార్యము అప్పుడే ఆయన చేస్తాడు. కొన్నిటిని ఇమ్మీడియట్గా దేవుడు చేస్తాడు, కొన్నిటిని ఎప్పుడు మనకి అది అవసరమో, ఎప్పుడు మనకి మేలుకరమో, ఎప్పుడు మనకి ఆశీర్వాదకరమో ఆ సమయంలో మనము వద్దు అనుకున్నా కానీ ఆ కార్యం ఏమవుతుంది అనమాట? ఖచ్చితంగా జరిగిద్ది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ముందరికి వెళ్దాం. యోబు భక్తుడు అంటాడు ఏమనంటే 7వ అధ్యాయము 17వ వచనంలో, మనుష్యుడు ఏపాటివాడో అతని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపనేలా, ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతని శోధింపనేలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుష్యుడు ఏ పాటివాడో అతని గణపరచనేలా. మనుష్యుడు ఏ పాటివాడో, దేవుడు కలుగజేసినటువంటి ప్రతీది మనం పక్కన పెడితే మనము నథింగ్ అన్నమాట. మనము
ఏమీ లేనటువంటి వారమే ఆయన దృష్టిలో. అలాంటి మనలను ఆయన ఏం చేయాలని చూస్తున్నాడు అనమాట, ఘనపరచాలని చూస్తున్నాడు ఆయన, మనలను దర్శించాలని చూస్తున్నాడు ఆయన, మనపైన మనసు నిలిపినటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ రోజున సంతోషంగా ఆయన సన్నిధిలో మన కూర్చుని దేని యొక్క వాక్యాన్ని వింటున్నామంటే, దేవుడు మనలను కాపాడి ఆయన రెక్కల చోటును భద్రపరిచి ఏ కీడు రాకోకుండా మనను చుట్టూ ఆయన యొక్క కృపతో ఆవరించున్నాడు. ఇలా ఉన్న చోటులోనే అలా నాశనమైపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఉన్న చోటులోనే కదలుకోకుండా కొన్ని వీడియోస్ అస్సాంలో జరిగినటువంటి ఆ యొక్క నేచురల్ కెలామిటీస్ ద్వారా, ఆ యొక్క ఫ్లడ్ ద్వారా ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయంటే, చాలా కుటుంబాలు నాశనం. మీడియాలో చూపించేది చాలా తక్కువ, మీడియాలో చూపించేది చాలా తక్కువ. అక్కడ వారు నిద్రించుచుండగానే కొన్ని కుటుంబాలు ఆ యొక్క ఫ్లడ్లో వెళ్ళిపోయినాయి. చూస్తుండగానే వారు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుతుందని. చాలామంది అనుకుంటారు ఏమనంటే, నేను ఉన్న ప్లేసు చాలా సేఫెస్ట్ అని. ఏ ప్లేసు కూడా సేఫెస్ట్ ప్లేస్ లేదు భూమిపైన. ఒకే ఒక్క ప్లేసు ఏంటో తెలుసా, యేసుని నమ్ముకుని ఆయన మీద నువ్వు కట్టబడితేనే అదొక్కటే సేఫెస్ట్ ప్లేస్, ఇంకేది లేదు. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవము ఏ మానవునిపైకి వస్తుందో తెలియనటువంటి రోజులలో మనము బ్రతుకుచున్నాం. కీడు ఏ ధర నుంచి ఏ రూపంలో వస్తుందో తెలియనటువంటి దినాలలో మనమున్నాం. అయితే దేవుడు మనపైకి కీడు రప్పించేవాడు కాదు, కానీ కృపను రప్పించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. 144 కీర్తన 3 చెప్తాడు, యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారో, నీవు వారిని ఎన్నిక చేయటకు మనుషులు. ఎన్నిసార్లు ఈ ప్రశ్నలు ఉంటాయంటే బైబిల్ గ్రంథంలో చాలాసార్లు కనబడుతుంది. మనుషులను లక్ష్య పెట్టడానికి వారు ఏ పాటి వారు, వారిని ఎన్నిక చేయటకు మనుషులు ఏ పాటి వారు. బహుశా ఈ భూమిపైన ఉన్నటువంటి ఏదేను వనానంతటిని కూడా పాలించటానికి మొట్టమొదటి మానవుని చేసినప్పుడు పరలోకంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి ఆ లూసిఫర్ గడికి అందుకే అసీ కలిగిందేమో. నువ్వు కలుగు చేసే ఆ నరుడికి అంత ఆధిక్యత ఇవ్వడానికి వాడు ఏ పాటి వాడో. నన్ను నువ్వు ఎంత గొప్పగా చేసావు, నా యొక్క రూపము కానీ, నా యొక్క శక్తి సామర్థ్యం కానీ, నాకున్న తలాంతులు కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటే నేను ఎంత గొప్పవాడుకున్నానో వాడు ఎంత తక్కువ వాడుకున్నాడు. వాడిని నువ్వు గొప్పవాడిగా చేయడానికి, వానికి అధికారం ఇవ్వడానికి, వానికి నీ మహిమనివ్వడానికి, ఇదిగో ఈ సృష్టిలో అన్నిటినీ కూడా పాలించడానికి వాడికెందుకు అని చెప్పి అసూయ ఎవరికి కలిగిందనమాట, సైతాను గాడికి. అంటే మనం కలుగు చేసిన విధానం అని చూసినప్పుడు మనం చాలా చిన్నవానం సృష్టిలో. అలాంటి మనలను దేవుడు తన శక్తి చేత, తన ఆత్మ చేత, తన మహిమ చేత, తన యొక్క స్వభావం చేత నింపి దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడంట. హల్లెలూయా. అంటే శక్తి సామర్థ్యాల విషయంలో, పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో అన్నిటిలోనూ కూడా మనను ఆయన ఎలా చేశాడనమాట, ఆయనతో ఇంచుమించు ఈక్వల్గా చేసుకున్నాడు ఆయన. అయితే చూసే విషయంలో ఎలా కనబడతానమాట, మనము చాలా చిన్నగా కనబడతాం. చూసే విషయంలో చాలా చిన్నగా కనబడతాం. కానీ ఈ చిన్నవానికే ఆయన ఏమిచ్చాడనమాట, ఇందాక చదివినటువంటి కీర్తనలోనే దేవుని కంటే కొంచెం తక్కువగా చేసి మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసినావు. నీ చేతి పనుల మీద
వానికి అధికారం ఇచ్చినావు. దేవునికి స్తోత్రం. నీ చేతి పనులన్నిటిపైన అధికారం ఇచ్చుటకు వాడు ఎంత ఉన్నాడు? బుడ్డోడు. ఎవడో? మొదటి ఆదాము బుడ్డోడు అనమాట. ఈ బుడ్డోడికి అంత అధికారం ఇవ్వడానికి వాడు ఏ పాటి వాడో. మనకంటే చిన్న పిల్లలకి మనం ఏదైనా ఇచ్చామనుకో, పెద్దోళ్ళని అలాగే పెట్టివరే నువ్వే చేయరని మనకేం కలిగిద్ది? ఇక్కడ నేను ఒకడు ఉన్నానుగా, తడిచిట్లాగా, నన్ను పట్టించుకోకుండా వాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడో, వాడికి ఏం తెలుసు అనే భావన మనకు వస్తుందో రాదా? మొట్టమొదటిగా కలుగు చేయబడినటువంటి దేవదూతుల్లో ప్రధాన దూతగా మరి దేవుని ఆరాధించి మంచి ఆరాధికుడిగా ఉన్నటువంటి లూసిఫర్ గడికి కలిగినటువంటి భావనే ఇది. వాడికి అసూయ ఎక్కడొచ్చిందంటే, దేవుడు కలుగు చేసినటువంటి సృష్టిని పాలించడానికి దేవుని పోలికగా ఎప్పుడైతే మానవుడు తయారు చేయబడ్డాడో అప్పుడే వానికి అసూయ స్టార్ట్ అయింది. మనల్ని నాశనం చేయడానికే వాడు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు అన్నమాట. అన్ని రకాల ప్రయత్నాలు. మనలను దేవుడు పొగిడితే చాలు వాడిని ఎలా నాశనం చేద్దామా అని చెప్పేసి వాని చుట్టూ ఆవరిస్తూ ఉంటాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండంలో 3:7 యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలు నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు 3:7 ఆయన ముందుగానే చూస్తూ ఉన్నాడు అన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత మోషేతో మరి మాట్లాడి, నేను చూశానయ్యా, నేను విన్నానయ్యా, వారి యొక్క బాధలను, వారు పెడుతున్నటువంటి మరణం, వారు పడుతున్నటువంటి వ్యాధులు అన్నిటినీ కూడా నేను చూశాను అని చెప్పి దేవుడు మోషేకి వివరించడం మాత్రమే కాదు, కానీ నేను చూశాను, నేను విన్నాను అనేది వారికి అర్థమయ్యే రీతిలో నువ్వు చెప్పు అని చెప్పి దానికి తగినట్లుగా మోషేని ఏం చేశాడనమాట? సిద్ధపరిచాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ యొక్క మరి సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఏం చేసినా, ఎలాంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి వేదనకరమైన పరిస్థితులు ఉన్నా, మనుషులు కొన్ని సందర్భాల్లో చూచి చూడనట్టు వెళ్ళిపోతారు, కానీ దేవుడు చూసి చూడనట్టు వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన ప్రతీదీ ఏం చేస్తున్నాడు అన్నమాట? చూస్తున్నాడు. ప్రతీదీ ఆయన వింటున్నాడు. తగిన సమయమందు మనలను దర్శించడానికి ఆయన సమయం కోసమైనా చూస్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అర్థం అవ్వాలంటే మనము సమూయేలు గ్రంథంలోనికి వెళ్తే అక్కడ ఒక సందర్భాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 19వ. తరువాత వారు ఉదయము వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోనికి తమ ఇంటికి వచ్చారు. అంతటి ఎల్కానా తన భార్యకు అన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొను. యెహోవా ఆమెను, దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే అన్న గర్భవతి అయింది. అర్థమైందా? అంతకు ముందు దినాలలో ఆమె దేవుని సన్నిధిలో రోదన చేస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఏ సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకోవాలో ఆ సమయంలో జ్ఞాపకం చేసుకొని ఆమెను దర్శించాడు కనుకనే ఆమె గర్భవతి అయిందనమాట. ఈరోజే ప్రార్థన చేసి ఈ క్షణమందే నాకు కావాలి ప్రభు అంటే కొన్నిటిని ఇస్తాడు దేవుడు. నువ్వు అడక్కపోయినా ఇస్తాడు. ఈ క్షణమందే ప్రభువా పడుతున్న ఈ వర్షము ఈ యొక్క సభ జరగకోకుండా ఆటంకముగా ఉంది కనుక దాన్ని ఇప్పుడే యేసు నామములో ఆగిపోవనుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు. నువ్వు అడిగితే అంటే
దాన్ని అప్పుడే ఆపేస్తాడు. ఆ క్షణముందు అది అవసరం. హల్లెలూయా. వాతావరణం కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా పొడి వాతావరణం ఇస్తాడు. నీకు ప్రాణం కోసం ఆ క్షణమందు కావాలి అంటే దేవుడు ఆ క్షణమందు దేవుడు ఇస్తాడు. కొన్నిటిని ఆయన సమయం కోసం ఆయన ఎదురు చూస్తాడు. ఎందుకు ఆయన సమయం కోసం ఎదురు చూస్తాడంటే ఆయన సమయము మన జీవితాలకు ఆశీర్వాదకరమైనది. ఆయన సమయం మన జీవితాలకు ఆశీర్వాదకరమే. మనకి ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడనమాట, ఆ సమయం వరకు మన ప్రేయర్ రిక్వెస్ట్ని పెండింగ్ స్టేజ్లో పెట్టి ఆ తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలీయులు మొరపెట్టారు అని మోషేను పుట్టించాడా? ఇశ్రాయేలు మొరపెట్టారని చెప్పి మోషేను పుట్టించాడా? ఇశ్రాయేలు మొరపెట్టక మునిపే మోషేను సిద్ధం చేశాడు దేవుడు. ఇశ్రాయేలు మొరపెట్టక మునిపే మోషేను సిద్ధపరిచాడు. కొన్నిటిని ఏం చేస్తాడంటే మనం అడగక మునిపే ఆయన సిద్ధంగా చేసి ఉంచుతాడు. మనం ఎప్పుడు అడుగుతామా అని ఆయన ఎదురు చూసి అడగగానే మన చేతిలో పెడతాడన్నమాట. ఎందుకంటే ఏ సమయంలో మనకి ఏది అవసరమో అది బాగుగా ఎరిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఐజియా చాప్టర్ 63:9 ఒక మాట చెప్తాడు, వారు యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోచుకొనుచు వచ్చినంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూర్వ దినములలో ఆయన ఎలా వచ్చాడంటే ఆయన వారిని ఎత్తుకొని మోసుకుంటూ వచ్చాడంట. ఏం చేత? ప్రేమ చేత. హల్లెలూయా. దేని చేత? ప్రేమ చేత. ఇశ్రాయేలీయులు ఈ క్షణమున ఎలా తిరుగుబాటు చేస్తారని నీకు తెలుసు. అందుకే వారిని ఏ సమయంలో ఏ రీతిని వారిని పరిశోధించాలని చెప్పేసి పరిశోధించడానికి ఆయా స్థలాలను తీసుకెళ్ళాడు ఆయన. వాళ్ళు ఎంత ఉత్సాహంతో ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారో ఆ ఉత్సాహం 3 రోజుల తర్వాత మాయమైపోయింది. ఎన్ని రోజుల తర్వాత? 3 రోజుల తర్వాత మాయమైపోయింది. 3 రోజుల తర్వాత మాయమైపోవడానికి దేవుడు వారిని అక్కడ పరిశోధించడానికి గల కారణము ఏంటంటే వారిలో ఎంతమంది నిజంగా ఆయన మీద ఆనుకుంటారో, ఎంతమంది ఆయన వైపు చూస్తారు, ఎంతమంది ఈ శ్రమలను ఈ యొక్క అడ్డులను ఆటంకాలను దాటుకుని దేవుడిచ్చే ఆ యొక్క వాగ్దాన దేశంలో అడుగు పెడతారో అని చెప్పేసి దేవుడు వారిని పరిశోధించుకుంటూ వెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో గొప్పది పరిశోధించుకోకుండా రాదు. మనం ఇంజనీర్ అవ్వాలన్నా, లేకపోతే ఒక కలెక్టర్ అవ్వాలన్నా, ఒక ఐపీఎస్ అవ్వాలన్నా చాలా దాటుకుని వెళ్తేనే అవుతాం. ఓరకొరకునే ఎవడు పడతాడు ఐపీఎస్ అయిపోతాడంటే దానికి వాల్యూ ఉంటుందా? ఉంటుందా? వాచ్మెన్ అయిపోవచ్చు ఎవడు పడతాడు? హల్లెలూయా కదా. ఎవడు పడతాడు? వాచ్మెన్ అయిపోవచ్చు, కానీ ఐఏఎస్ అవ్వలేము. హల్లెలూయా. అంటే దానికి తగ్గట్టుగా మనము ప్రిపరేషన్ అనేది ఉండాలి. దేవుడు ఇక్కడ ఈ 40 సంవత్సరాలు మనం ఏం చేస్తున్నాడన్నమాట, ప్రిపేర్ చేస్తున్నాడు. ఆత్మీయ స్థితిలో ఎలా పోరాడాలో, భౌతికంగా ఎలా పోరాడాలో, ఎలా నిలవాలో అన్ని విషయాలలో వారిని ఏం చేస్తున్నాడన్నమాట, ఆయన తరిఫీదిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు యెషయా ప్రవక్త, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. మనం బాధపడతా ఉంటే ఆయన సంతోషించే దేవుడు కాదు. మనం దుఃఖపడితే ఆయన దుఃఖపడే దేవుడు. ఎందుకు ఆయన దుఃఖపడతాడంటే మనను కన్నినటువంటి వాడు, ఆయన మనకు జన్మనిచ్చినటువంటి వాడు.
మనం కలుగు చేసుకున్నటువంటి దేవుడు. మనం ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుచున్నాం కనుక ఏ కుమార్తె అయినా ఏ కుమారుడైనా బాధ పడుతున్నప్పుడు ఏ తల్లి ఏ తండ్రి సంతోషించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. జడ్జెస్ చాప్టర్ 3 verses 8 to 9 చదివితే అక్కడ ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే మంచి మాట ఉంటుంది. చదవండి ఒకసారి. జడ్జెస్ అమ్మ, న్యాయాధిపతులు. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజీ యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించారు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కుదురుగా ఉన్నారంటే లేరనమాట. మరలా ఏం చేశారన్నమాట, కానాను సంబంధమైనటువంటి దేవి దేవతలను పూజిస్తూ ఆరాధిస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు దేవుడు మరలా వారి శత్రువులకు వీరిని అప్పగించిన తర్వాత కొన్ని ఏండ్ల తర్వాత దేవుడు బాగా గుర్తొచ్చినమాట. దేవుడు బాగా గుర్తొచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారన్నమాట, మరలా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ చేసిన తప్పిదాలన్నింటినీ ఒప్పుకుంటా ఉన్నారు. చేసిన తప్పిదాలన్నింటి ఒప్పుకుంటున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశారన్నమాట, కాలేబు యొక్క తమ్ముడైనటువంటి కనజ్ కుమారుడైనటువంటి ఒత్నీయేలును వారికి రక్షకుడిగా నియమించారు అన్నమాట. హల్లెలూయా. అంటే వీరు మొరపెట్టినప్పుడు కాలేజీ తమ్ముడైనటువంటి కనజు ఒకని కన్నాడా? లేదు, ఆల్రెడీ వాడు ఉన్నాడు, ఆల్రెడీ ఉన్నాడు. అంటే నీకు సమస్య వచ్చిన తర్వాతే ఆ సమస్య నీకు తెలుస్తుంది. కానీ ఆ సమస్య రాకమునిపే ఆ సొల్యూషన్ ఎవరి దగ్గర ఉంటుంది అన్నమాట, దేవుని దగ్గర ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే దేవుడు మనల్ని ఎంత ఇదిగా జ్ఞాపకం చేసుకుంటున్నాడో, ఎంత ఇదిగా మనల్ని ప్రేమిస్తున్నాడో, ఎంత ఇదిగా మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు అనే విషయము మనకు అర్థమవడానికే ఈరోజు నీ వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారికి శ్రమ వచ్చినప్పుడు ఒకరిని పుట్టించి వాడిని పెద్దవాడయ్యేంత వరకు కూడా, వాడికి 30-40 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీళ్ళ బాధలకు గురి చేసి వదిలేయలేదు. వీరికి బుద్ధి రాగానే వీరిని రక్షించడానికి వెంటనే అక్కడ యోగ్యుడైనటువంటి ఒక వ్యక్తిని ఏం చేస్తున్నమాట, ఆయన న్యాయాధిపతిగా నియమించుకున్నాడు. హల్లెలూయా. అయితే వినినటువంటి వారు బాగుపడతారు, విన్నటువంటి వారు ఏమవుతారన్నమాట, చెడిపోతారు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలను మనము గమనిస్తే ఆయనను ఎప్పటికీ కూడా మనము విడిచిపెట్టాం. ఏ సందర్భమైనా కూడా మనము విడిచిపెట్టాం. నా జీవితంలో ఒక సమస్య రాబోతుంది అని నాకు అనిపించినప్పుడే దానికి సొల్యూషన్ దేవాతి దేవుడు ఆల్రెడీ పెట్టే ఉంటాడు. ఇప్పటి వరకు నా జీవితంలో అలాగే జరిగాయి, ఇప్పటి వరకు అలాగే జరిగాయి, ఇక ముందు కూడా అలాగే జరుగుతాయి. ఎందుకంటే మనము ఆయన పిల్లలము, మనము ఆయన పనిలో ఉన్నవారము. పని ఎవరిది? ఆయనది. సో పనికి ఏది అవసరమో, ఎంత అవసరమో అన్నిటినీ కూడా దయచేయవలసింది ఎవరంటే ఆయనే దయచేయాలి. ఎందుకంటే మనం చేసేదంతా కూడా మన పని కాదు, ఇది ఎవరి పని? సంఘం ఎవరిది? ఆయనది. మనం ఎవరమో ఆయన వారము. మనం మన సొత్తే కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఈ సత్తు పైన అధికారం ఎవరికి ఉందంటే ఆయనకే ఉంది, ఇంకెవరికి లేదు. ఆయనకు ఒక్కడికే అధికారం ఉంది. ఆయన అధికారానికి మనం లోబడితే మనం అనేకుల ముందర అధికారులుగా ఉంటాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, అనేకులకు మేలుకరంగా ఉంటాం. అలా దేవుడు ఉంచాలని చెప్పేసే మనను ఆయన ప్రతి నిమిషము జ్ఞాపం చేసుకుంటున్నాడు. మన బాధలో, మన యావత్ బాధలో ఆయన బాధను అనుభవిస్తున్నాడు. ఆయన మన కన్నీరు కారుస్తున్నప్పుడు ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఆయన మనం వేదనలు కూడా వెళుతున్నప్పుడు, అయ్యో నా పిల్లలు నా వైపు చూస్తే బాగున్నాయి, నా వైపు చేయి చాపితే బాగున్నాయి, ఇదిగో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పేసి ఒక్క మాట అంటే చాలు అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు.
మనం మనుషులను ఆధారం చేసుకుంటూ, ఈ మనీని ఆధారం చేసుకుంటూ, ఈ భూమి పైన ఉన్న వాటిని ఆధారం చేసుకుంటూ, అస్సలైన దానిని ఆధారం చేసుకోకుండా ఆయనను విసర్జించేసి లోకములు అన్నిటినీ ట్రై చేసి అన్నిటినీ మనము వెతికి వేసారిపోయిన తర్వాత చివరిగా ఆయన దగ్గరికి వస్తాము. 12 సంవత్సరాలు అంట రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ అంట వైద్యులందరినీ చూసేసిందంట. ఆమె తనకున్న ధనాన్నంతటిని కూడా ఇచ్చించేసిందంట. ఇక ఎవరి వల్ల కాదు, ఎక్కడికి వెళ్ళినా పని అవుదని చెప్పేసి లాస్ట్కి 12 సంవత్సరముల తరువాత యేసుక్రీస్తు గురించి విని ఆయన యందు విశ్వాసంతో వెనక నుండి వెళ్ళి రహస్యముగా ఆయనకు వస్త్రపు చెంగు పట్టుకుంటే స్వస్థత కలుగుతుందేమో అనే విశ్వాసంతో వెళ్ళింది. ఎడాపేడ అనేకులు ఆయన మీద పడుతూ ఉంటే ఎవడరా నా మీద పడతా ఉన్నదని చెప్పేసి అడిగితే ప్రభు అక్కడ కామెడీ చేసినట్టుగా ఉంటుంది. పేతురు అంటాడు, ఇంత జనము కిక్కిరిసి నడుస్తూ ఉంటే ఏంటి ప్రభు నువ్వు కామెడీ చేస్తున్నావు, ఇక్కడ ఎవడు పడ్డాడని చెప్పి. ఎంతమంది పడట్లేదు. మామూలుగా పడేవాడు వేరు, విశ్వాసంతో పడేవారు వేరు. మామూలుగా ముట్టుకునేవారు వేరు, విశ్వాసంతో ముట్టుకునేవారు వేరు. దేవుడు చూసేది ఏమన్నా తెలుసా? విశ్వాసముతో దేవునికి సన్నిధిలో ఎవరైతే గడుపుతున్నారో, ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే ఆయన వైపు చూస్తున్నారో ఆయన దృష్టి వారిపైకే వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కను దృష్టి వారిపైకే వెళ్తుంది. దేవుని దృష్టిలో నేను పడాలి అంటే నేను ఎలా ఉండాలి? ఆయనకి నచ్చినట్లుగా కనబడాలి. నువ్వు పడాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఆయనకి నచ్చినట్లుగా ఉండాలి, పక్కనోడికి నచ్చినట్టుగా కాదు. మనం చర్చికి వచ్చినప్పుడు పక్కనోళ్ళకి నచ్చాలని చూస్తాం మనం. హల్లెలూయా. మన యొక్క వస్త్రధారణ, మన పాడేటప్పుడు కానీ, చప్పట్లు కొట్టేటప్పుడు కానీ అని కొడితే మనం కొడదాం, లేకపోతే సైలెంట్గా ఉందాం, ఎందుకు వచ్చిన గోల. హల్లెలూయా. పక్కనోళ్ళని చూసి నేర్చుకుంటాం. ఏంటి? పనికిరాని విషయాలు, పనికొచ్చే విషయాలు పక్కనోళ్ళని చూసి నేర్చుకుంటామా అంటే చాలా తక్కువ. హల్లెలూయా. గొప్పోళ్ళం కదా మనం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మా. తిని రాలేదు కదా ఈరోజు, అందరూ కమ్యూనియన్ తీసుకుంటారు కాబట్టి. హల్లెలూయా. 106వ కీర్తన 43వ మాటలో అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి, తమ దోషము చేత హీన దశనందిరి, అయినను వారి రోదనను తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూశాను. అనేక పర్యాయములో వారు ఏం చేశారన్నమాట? ఆయనను అనేక పర్యాయాలు ఎందుకు విడిపించాల్సి వచ్చింది? అనేక పర్యాయాలు వీరు ఏం చేశారన్నమాట? దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మరలా పాపస్థితికి పోయి మరలా హీన దశకి వెళ్ళిపోయారు. హీన దశకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వారికి బుద్ధి వచ్చింది. అప్పుడు బుద్ధి వచ్చి అప్పుడు దేవుని సందులు ఏడుస్తూ ఉన్నారన్నమాట. మన క్రైస్తవులు కూడా అంతే. చక్కగా మంచి గవర్నమెంట్ ఉందని చెప్పినామో బిందాస్గా మొత్తం అందరూ కూడా సైలెంట్గా ఉంటారు, స్వాత ప్రకటించరు. సమయం మనకి బాగుంది, వెళ్ళి మంచిగా ఓపెన్ మీటింగ్లు చేద్దాము, సభలు పెడదాము, ఎదిగో అన్రీచ్డ్ పీపుల్ అందరూ కూడా రీచ్ అవుదామని చెప్పేసి అనుకోరు. బాగుంది కదా, నెమ్మదిగా పోనే, నెమ్మదిగా ఉన్నది భయమే లేదని జనులందరూ అనుకుంటుండగా వస్తుందన్నమాట. హల్లెలూయా. నెమ్మదిగా ఉందని చెప్పేసి మనం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా నెమ్మదిగా ఉండిపోతే మనల్ని పొడవడానికి, మనల్ని గదించడానికి, మనను ఈడ్చడానికి దేవుడు కొంతమంది కఠినాత్మలను అధికారులుగా దేవుడు నియమిస్తాడు. నెబుకద్నెజరు వస్తేనే కానీ తప్ప ఆ దేవుని విలువ తెలియలేదు ఇశ్రాయేలు ప్రజలకు, విలువ తెలియలేదు. ఇప్పుడు కన్నీరు కారుస్తున్నారు, రోదన చేస్తున్నారు. ప్రభుత్వం కాదు మారాల్సింది, బుద్ధి మారాలి. ఏం మారాలి? బుద్ధి మారాలి. దేవుని భయం రావాలి, దేవుని గురించి ఆలోచన రావాలి మన నాయకులకు.
మా నాయకులకి ఎప్పుడైతే దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించినటువంటి ఒక భయము, దేవుని గురించినటువంటి భక్తి ఎప్పుడైతే వారికి వస్తుందో, వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ సరి చేసుకుని చక్కటి పరిపాలన అందించగలరన్నమాట. హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు అనే వారు నలుగురు ఉన్న కాలంలో ఉన్న రాజుల యొక్క బుద్ధి మార్చగలిగారు. వారికి దేవుని ఎడల భయం కలిగి, దేవుని ఎడల భక్తి కలిగి, విశ్వాసము కలిగి వారు ఆలోచన విధానములను మార్చగలిగారు. మనం భయం లేకోకుండా బజార్లో తిరిగి గుడ్డెట్టే కోడి పెట్టలా ఉంటే ఆ గుడ్డు ఏమవుతుంది? ఆమ్లెట్లు అవుతాం అంటే. హల్లెలూయా. ఆ గుడ్డు పిల్ల అవుదాం. మనము దేవునికి భయపడే, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవునితో మంచి సహవాసము కలిగి ప్రార్థన చేస్తే ఏ అధికారి హృదయాన్ని దేవుడు మన తట్టు తిప్పుతాడైనా. మన తట్టు త్రిప్పబడాలంటే ముందు మనము ఆయన తట్టు త్రిప్పబడాలి. ఇశ్రాయేలు ఎప్పుడైతే ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేశారో వెంటనే కనజు కుమార్ లాంటి ఒత్నీయుల్ని తీసుకొచ్చాడు. వెంటనే అహరోను తమ్ముడైనటువంటి మోషేను దేవుడు తీసుకుని వచ్చాడు. ఇశ్రాయేలు ఆ యొక్క న్యాయాధిపతుల కాలాన్ని మనం చూస్తే 12 మంది అక్కడ మనకి న్యాయాధిపతులు కనబడతారు. 14 లెక్కేసుకోవాలి. దెబోరాను, ఇంకా దెబోరా కింద ఉన్న అసిస్టెంట్ ఇంకొకడు ఉంటాడు. వాళ్ళని లెక్కేసుకుంటే 14 మంది లెక్కొస్తారు. అని అఫీషియల్గా అయితే 12 మంది. ఈ 12లో 4 బాగా ఫేమస్ అనమాట. ఎవరు అంటే సంసోను, గిద్యోను, యెఫ్తా, దెబోరా. ఈ 4 ఫేమస్. మిగతా వాళ్ళందరూ కూడా ఇదిగో ఇప్పుడు చదివాం కదా, కనజు తమ్ముడు ఒత్నీయేలు అని. అయితే ఆ సమయంలో వారిని అక్కడ దేవుడు వారి కొరకు ఉంచాడు. దేని కొరకంటే వీళ్ళు ఆయన వైపు తిరగగానే వీళ్ళని రక్షించడానికి ఆయన ఏం చేస్తాడనమాట, ముందుకు తీసుకొస్తాడనమాట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో పోరాటం చేయడానికి మన కొరకు ఆల్రెడీ ఆయన కొన్ని అపాయింట్ చేశాడు ఆయన. అయితే మనం ఆయన వైపు తిరిగితే వాళ్ళు ముందుకు వస్తారు. యెరికో ప్రాకారం ఎదుట యెహోషువకు సహాయం చేయడానికి ఆల్రెడీ అక్కడ దూసిన ఖడ్గం చేత పట్టుకున్నటువంటి యెహోవా సేనాధిపతిగా ఆయన అక్కడున్నాడు. ఎప్పుడైతే యెహోషువ వెళ్ళి నువ్వు మా పక్షంలో ఉన్నావో మా శత్రువుల పక్షంలో ఉన్నానంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను చదువుతారన్నమాట. యెహోషువ రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి చదవండి. యెహోషువ యెరికో ప్రాంతమునున్నప్పుడు అతడు కళ్ళెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎద్దుకు వెళ్ళి నీవు మా పక్షమునున్నవాడవా మా విరోధుల పక్షమునున్నవాడవా అని అడగగా అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోషువకి సహాయం చేయడానికి ఆల్రెడీ ఎవరు వచ్చారు అక్కడికి? దేవుడు వచ్చాడు. అయితే యెహోషువ చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? ఆయనకి సరెండర్ అయిపోవాలి. అక్కడ యెహోషువ చేసింది కూడా అదే. యెహోషువ చేశాడు ఏమనంటే యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. నువ్వేం సెలవిస్తావు, ఏం చెప్తావో ఆ విధంగా నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మన దేవుని వైపు చూసి మనం చెప్పాల్సినటువంటి మాట ఏంటి తెలుసా? ప్రభువా, ఇంతవరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక ముందు జరగాల్సింది మంచిగా జరగాలి. ఆ మంచిగా జరగాలంటే నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి, నా బుద్ధి ఎలా మారాలి, నా ఆలోచన విధానం మారాలి, నీ వాక్య వెలుగులో నన్ను నడిపించు, నీ వాక్యపు వెలుగులో నన్ను సరిచెయ్యి అని చెప్పేసి మనము దేవుని సన్నిధిలో అడగాలి. అడగడానికి బదులుగా మనం ఏం అడుగుతామంటే ఇంకా తెలివైన వాళ్ళం కనుక మనకు అవసరమైన వాటినే అడుగుతాం. కానీ దేవుడు మనలను ఏ విధముగా చూడాలి అనుకుంటున్నాడో ఆ విధంగా
ఆ విధంగా మార్పు చెందటానికి మనం దేవుని సన్నిధిలో అడిగితే మన జీవితాలు ఇంకా చాలా చాలా ఆశీర్వాదకరముగా ఉంటాయి. హల్లెలూయా. జకర్యా చెప్తాడు 2:8 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడిని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మల్ని దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి అన్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని ముట్టినవాడంట తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచాడంట ఆయన. హల్లెలూయా. అంటే అంత ఇదిగా దేవుడు మన పట్ల ఏం కలిగి ఉన్నాడన్నమాట? శ్రద్ధ కలిగి ఉన్నాడు. అంత ఇదిగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంత ఇదిగా ఆయన మన యొక్క జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఆయన ప్రతి నిమిషము మనను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఒక సందర్భం చదివినప్పుడు నాకైతే భలే అనిపిస్తుంది. జెఫన్యా చెప్తాడు 2:8 మోయాబు వారు చేసిన నిందయు అమ్మోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినబడెను. వారు నా జనుల సరిహద్దులో ప్రవేశించి అతిశయపడి హల్లెలూయా వారిని దూషించి. అంటే దేవుడు నిన్ను దూషించే వారిని ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు, వింటున్నాడు. నేను అపహసించేవారిని ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. నీ మీదకి లేచేవారిని ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. నేను నాశనం చేయాలని కుట్రలు పన్నుతున్న వారిని ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు, వింటున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదనమాట. విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ విధమైన ఆయుధమును వర్ధిల్లకుండా చేసే దేవుడు ఆయన. నీ మీదకి లేచేవాడిని ఆయన అణగద్రొక్కేవాడు. ఎలా అణగద్రొక్కుతాడంటే పాతాళంలో వారిని అణగద్రొక్కి ఇక పైకి లేవనకుండా చేస్తాడనమాట. అంత సమర్థుడు ఆయన, అంత సమర్థుడు. ఈ రోజున ఆయన మనతో మాట్లాడుతున్నమాట, నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నా, నేను నిన్ను చూస్తున్నా, నీ పట్ల నీ శ్రద్ధ కలిగి ఉన్నా. ఎంత శ్రద్ధ అంటే నీ మీద లేచేవాడిని అణగద్రొక్కేంత శ్రద్ధ, నేను దూషించేవాడిని అణగద్రొక్కేంత శ్రద్ధ, నిన్ను అపహసించేవాడిని అణగద్రొక్కేంత శ్రద్ధ, నిన్ను నాశనం చేయాలని చూస్తున్నవాడిని అణగద్రొక్కేంత శ్రద్ధ నేను నీ పట్ల కలిగి ఉన్నానని చెప్పేసి దేవుడు అంతా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక 2 మాటలు మనం చదివేసి మనం ముగించాలి, సమయం లేదు కనుక స్కిప్ కొట్టాలి, ఇంకా తప్పదు. 63వ కీర్తనలో 4వ మాట, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొనిన రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గుచ్చి గానము చేర్చున్నది. ఇక్కడ దావీదు భక్తుడు మరి దేవుడు తను ఎలాగైతే జ్ఞాపం చేసుకుంటాడో అలాగే ఈయన గారు ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఎక్కడో తెలుసా? రాత్రి పడుకునేటప్పుడు మనకేం గుర్తొస్తాయో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజంతా జరిగిన గుర్తొస్తాయి. కొన్నిసార్లు ఎక్కడ ఏది జ్ఞాపం చేసుకోవాలో అక్కడ జ్ఞాపం చేసుకో మనం కదా. జ్ఞాపం చేసుకుంటే సూపర్ యాక్టివ్గా ఉన్నట్టు అనమాట. హల్లెలూయా. ఒకసారి ఇంటర్లో ఇలాగే క్లాస్ ఏంటో నా మనసు ఏమో ఎక్కడో తిరుగుతూ ఉంది. మా సార్ సడన్గా క్వశ్చన్ అడిగాడు. మనం అసలే బ్యాక్ బెంచ్లో కూర్చుని బ్యాచ్ అనమాట. ఇక అంతే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ లాగా నిలబడి ఇక అలా చూస్తూ ఉన్నాం. ఆయన ఏం తిట్టుకున్న తర్వాత మళ్ళీ కూర్చోవడమే. ఆ రోజున అలా ఉండటానికి గల కారణం ఏంటంటే, ఆ రోజు మా ఫ్రెండ్ ఒకడు బండి వేసుకొస్తే బండి నేర్చుకుంటే కొద్ది క్షణంలో చెట్టు గుద్దేసేవాడు అనమాట. ఒక మిస్టేక్ జరిగింది, దానివల్ల దాన్ని గుద్దేసి ఆపడాడు. మొత్తానికి అటు దూకేసి టైర్ పట్టుకొని ఆపేశాడు. ఇక నా మనసంతా కూడా ఆ మిస్టేక్ ఎందుకు చేశానబ్బా అని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తాను. అది ఆలోచిస్తున్నాను సంగతి ఎవరికి తెలిసిందనమాట? ఆ సార్కి బాగా తెలిసింది. చక్కగా క్వశ్చన్ అడిగాడు. ఇంకంతే
రే ఏం చెప్పాడురా అని పక్కన అండి అడుక్కోవడమే, ఇంకెవడు మాట్లాడు. అంటే మనము కొన్నిసార్లు ఇక్కడ కూర్చుంటాం కానీ బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంట్లో ఉంటుంది అనమాట. ఇప్పటివరకు చెప్పినటువంటి వాక్యంలో ఒక 30% అని బుర్రలోకి వెళ్ళినా పర్వాలేదు, కానీ కొన్ని బుర్రలు ఉంటాయి 30% కాదు కదా, 3% కూడా వెళ్దాం. హల్లెలూయా. కానీ మీరు అలాగ ఉండాలని చెప్పేసి నేను అనుకోవట్లే. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన మంచం మీద ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తన ఎడల చూపించినటువంటి ఆ ఉన్నతమైన కృపను ఏం చేస్తున్నాడు అనమాట? తలంచుకుంటున్నాడు అనమాట. ఒకప్పుడు నేను ఎలాగున్నాను, ఎండలో తిరుగుతూ గొర్రెలు మేపుకుంటూ ట్రర్ 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 అనుకుంటూ తిరిగేవాడిని. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలను మేపి ఒక కాపరిగా నన్ను దేవుడు ఉంచాడంటే ఇంత గొప్ప కృప, ఇంత గొప్ప ఆశీర్వాదము నీ వల్లనే, నీ దయ వల్లనే నేను పొందుకున్నానని చెప్పేసి ప్రతి రాత్రి మంచం మీద ఉన్నప్పుడంట తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు తన్ని దీవించిన విధానం. మనం ప్రతిరోజు ప్రతి సందర్భంలో మనము ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు ఎంత ఇదిగా మనలను జ్ఞాపకం చేసుకుంటే, ఎంత ఇదిగా ఆయన శ్రద్ధ చూపితే, ఎంత ఇదిగా మన పైన ప్రేమ చూపిస్తే ఆయన మనలను ఇంత ఇదిగా ఆశీర్వదించాడనే విషయాన్ని మనం గ్రహించినటువంటి వారమే దేవుని సన్నిధిలో కృతజ్ఞత స్థుతులు అర్పించే వారంగా ఎల్లప్పుడూ ఉండాలి. హల్లెలూయా. 105:19 మాట, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. చాలమ్మా. ఇస్సాకుతో ఆయన చేసినటువంటి ప్రమాణాన్ని నిత్యము మనం ఎదగాలనుకో విషయమే, మనము మన కళ్ళు ఎదుట దాన్ని నిత్యము కనబడేటట్లుగా ఒక హోర్డింగ్ లేకపోతే చిన్నది రెడీ చేసుకొని ఎదురుగుండా పెట్టుకొని దాన్ని రోజు చూస్తాం. మా ఫ్రెండ్ ఒక ఆమె, నేనేమైనా సరే కోటీశ్వరరావు అవ్వాలని చెప్పేసి దాని గురించినటువంటి కొన్ని వాక్యాలను తన రూమ్ నిండా పెట్టుకుంది. మరి నిజంగా అయిందో లేదో తెలీదు, ఇది ఎప్పుడో జరిగిందనమాట. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళెవరో మనం ఎవరో తెలీదు, కాంటాక్ట్లు లేవు, ఏం లేవు. ఏదైనా మన జీవితంలో జరగాలంటే దాన్ని నిత్యము మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీ దేవుని కొరకు ఉన్నతమైన కార్యాలు చేయాలంటే ఆ దేవుని కొరకు ఎలా మనము ఉన్నతమైన కార్యాలు చేయాలని దాని గురించి అన్వేషణ చేస్తూ, దాని గురించి మన తపన, దాని గురించి మన ఆలోచన, దాని గురించి మనం మాట్లాడేది, ప్రార్థించేది అయ్యి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం ఆ స్థితికి వెళ్తాం. దావీదు ఆ స్థితికి వెళ్ళాడంటే ప్రతి రాత్రి దేవుడు తన ఎడల చేసినటువంటి కార్యాలను ఏం చేసుకుంటున్నాడు అనమాట? నెమరు వేసుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా నేనేమో సరి చేసుకోలేమో అని కూడా అడుగుతాడు. 139 కీర్తన అంతా కూడా చదివితే మనకు అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొనుము. హల్లెలూయా. దేవా, నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను. చాలా చక్కటి మాటలు చెప్తాడు ఇక్కడ. ఎప్పుడైనా అడిగావా పర్ఫెక్ట్గా అయిపోయి ఇప్పుడు పరిశోధించి ప్రభా నేను పడిపోతానేమో అని? అబ్బే, అది ఎందుకు అడుగుతాం మనం? పరిశోధిస్తే ఫస్ట్ గంట కాలేదేదో తెలుసా? పొట్టే, ఎగిరే పొట్టు. ఆ పొట్టులో ఉంటామేమో మనం, తెలీదు. హల్లెలూయా. సో ఆ పొట్టుగా కాదు మనం ఉండాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. మలాకి చెప్తాడు 4:4 హోరేబు కొండ మీద ఇజ్రాయెల్ అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట? దేవుడు చేసిన కార్యాలను. రెండోది ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే దేని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు మన ఎడల జరిగించినటువంటి కార్యాలు, రెండు మనం ఎలా జీవించాలో ఆయన మనకు ఉపదేశించినటువంటి వాక్యాలు. ఈ రెండు మనము జ్ఞాపం చేసుకుంటే మన జీవితంలో కావాల్సిన ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా అవి వస్తూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను జ్ఞాపం చేసుకుంటున్నాడు, మనపై శ్రద్ధ నిలుపుతున్నాడు. కనుకనే ఈ రోజున ఈ వాక్కుతో మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఈ వాక్కుతో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనము చూడడానికి చాలా 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 చిన్నవారముగా కనపడినప్పటికీ కూడా ఆయన సృష్టిని ప్రక్కన పెడితే, అయితే ఆ సృష్టి అంతటి పైన కూడా మనకి ఆధిపత్యము ఇవ్వడానికి ఆయన మనను కోరుకున్నటువంటి దేవుడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు తుఫాను వస్తున్నప్పుడు సముద్రం పైన దానిని గద్దిస్తే ఎలాగైతే నిమ్మలమైపోయిందో, అట్టి విధంగా మనకి అలాంటి ఆధిపత్యాన్ని దేనిపైన ఇస్తున్నాడు అన్నమాట? తను కలుగు చేసినటువంటి సృష్టిపైన ఇస్తున్నాడు. సమస్తము పైన అధికారము ఆయన ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగని చెప్పేసి పేతురులాగా ప్రభా ఇది నీకు జరగకుండా ఉండునుగా అనేవారుగా కాదనమాట. అర్థమైందా? ఎక్కడ అంటున్నాడు? సిలువ మరణానికని వెళ్ళడానికని సిద్ధపడుతూ ఉంటే పేతురు గారితో అంతకుముందు దేవుడు చేసినటువంటి కార్యాలు విన్న బోధ ఎంతో విశ్వాసం అనమాట పేతురికి. ఆ విశ్వాసంతో ఏమన్నాడంటే, మీరు భూమిపైన వేటిని నా నామాన్ని బంధిస్తారో వాడిని పరలోకంలో బంధిస్తాను, ఏటి నిప్పుతాను నేను నిప్పుతానయ్యా, మీరు ఏదంటే అది జరిగిస్తాను నేను అని చెప్పేసి దేవుడు అంతకుముందు చెప్పాడనమాట. చెప్పింది వెంటనే ఎవరి మీద అప్లై చేస్తూ ఉన్నాడనమాట? దేవుడి మీద అప్లై చేస్తున్నాడు. హల్లెలూయా. మనము కూర్చోవడానికి ప్లేస్ ఇస్తే పడుకోవడానికి ప్లేస్ అడిగేవారంగా కాదనమాట. హల్లెలూయా. మనకి ఎంత అధికారం ఇచ్చాడో అంతే ఉపయోగించాలి. ఎవరిపైన ఇచ్చాడో దానిపైన ఉపయోగించాలి. సందర్భము, సమయము, ఆయన చిత్తము లేకోకుండా మనం ఉపయోగించకూడదు. ఏ అధికారాన్ని అయినా సమయము, సందర్భము, ఆయన చిత్తము లేకోకుండా మనము ఉపయోగించకూడదు. అలా ఉపయోగిస్తే మనము తలదించుకోవాల్సి వస్తుంది అనమాట. అలా దించుకోకుండా ఉండాలంటే మన ఆలోచన చిత్తాన్ని ఎరిగినటువంటి వారుగా ఉందా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనపై శ్రద్ధ నిలుపుతాడు, మనపై ప్రేమ ఉంది ఆయనకి. హల్లెలూయా. మన చిన్నవారమైనప్పటికీ కూడా మనపైన ఆయన శ్రద్ధ నిలిపాడు. ఎందుకంటే మనలను మరలా తిరిగి ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడు. కనుక మనందరం కూడా దేని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మనమేమి జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు ఇది వరకు మన జీవితంలో చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఏంటనమాట, అనేక మాటలను, అనేక వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను సరి చేసుకుంటున్నప్పుడు మన జీవితం ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.